హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. 10 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈ రోజు వచ్చేసి డే 3 అనమాట. డే 3లో కూడా నేను 59.60 ఉన్నానండి. డే 2, డే 3లో అయితే సేమ్ ఉన్నానమాట. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా మనం ఇంట్లోనే తింటూ ఎలాంటి డబ్బులు వేస్ట్ చేయకుండా మనం వెయిట్ లాస్ అవ్వచ్చండి. మన ఫుడ్ని కంట్రోల్ చేసుకునే ట్రిక్ మనకు తెలిస్తే మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతామన్నమాట. ఇంకా లేట్ చేయకుండా డే 3 వెయిట్ లాస్ ఛాలెంజ్లో నేను ఎలాంటి డైట్ తీసుకున్నాను అదైతే చూసేద్దాం. ఇంకా ఎర్లీ మార్నింగ్ అందరికీ తెలిసింది కదా, ఫస్ట్ డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను మా వారికి నాకు ప్రిపేర్ చేస్తున్నాను. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అనుకోండి. ఇందులో వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా మెంతులు, అలాగే ఒక పుదీనా రెబ్బ అయితే వేసి దీన్ని బాగా బాయిల్ చేసుకుంటున్నాను. అయితే ఈ డీటాక్స్ డ్రింక్ మీరు నైట్ టైం కూడా సోక్ చేసి పెట్టుకోవచ్చండి. అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసేసి నానబెట్టి పొద్దున్నే వాటిని కొంచెం బాయిల్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని తాగినా సేమ్ బెనిఫిట్ అయితే మనకు లభిస్తుంది అనమాట. ఇంకా ఇవి బాగా బాయిల్ అయిపోయినాయి కదా, ఇప్పుడైతే నేను ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. ఇలాంటి డీటాక్స్ డ్రింక్ మనం ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల అయితే మన బాడీలో ఉన్న ఫ్యాట్ బర్న్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మన మెటబాలిజం అనేది బూస్ట్ అయ్యి మనం తీసుకున్న క్యాలరీస్ అనేవి బర్న్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో అయితే కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను. లెమన్ తీసుకోవడం వల్ల అయితే మన బాడీలో ఉన్న ఫ్యాట్ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. అలాగే మనకి ఎక్కువసేపు ఆకలవ్వకుండా కాపాడుతుంది. ఫైనల్గా పుదీనాతో అయితే డెకరేట్ చేసేసాను అనమాట నా డీటాక్స్ డ్రింక్ని. అయితే పుదీనా ఫ్లేవర్ చాలా బాగుందండి. ఇక్కడైతే నేను ఎలాంటి హనీ కలుపుకోలేదు, ఎలాంటి జాగరీ కలుపుకోలేదు, ఎలాంటి షుగర్ కూడా యాడ్ చేయలేదు. సో దట్ మన వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది స్పీడ్ అవుతుందన్నమాట. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి నేనైతే 1 కప్పు ఉగ్గాని అయితే తీసుకున్నానండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నామంటే, ఫస్ట్ మరమరాల్ని నానబెట్టేసుకొని పోపు పెట్టుకొని అందులో మరమరాలు వేసేసి కలిపేసుకున్నానండి. అంతే, సింపుల్ ప్రొసీజర్. ఇదిగోండి ఇక్కడైతే నేను ఈ చూపిస్తున్న బౌల్లోకి అయితే తీసుకున్నాను అనమాట. ఇంత క్వాంటిటీ అయితే నాకు బ్రేక్ఫాస్ట్లోకి సరిపోయింది. ఈరోజు నేను మిడ్ మార్నింగ్ స్నాక్ తీసుకోవాలి అనుకున్నాను. అందుకోసం అని చెప్పేసి కొంచెం బ్రేక్ఫాస్ట్ని అయితే తక్కువగా తీసుకున్నాను. ఇలా తీసుకోవడం వల్ల అయితే మనకి తక్కువ క్యాలరీస్ లభిస్తాయి అనమాట. అందుకని చెప్పేసి నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఉగ్గాని అయితే తీసుకున్నాను. ఈరోజు ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత మిడ్ మార్నింగ్ స్నాక్ కిందకైతే నేనైతే ఇంట్లో దానిమ్మ ఉందన్నమాట. పాప కూడా జ్యూస్ అడుగుతుంది. అందుకని చెప్పేసి దానిమ్మ గింజలు వలిసేసి నా దగ్గర ఉన్న ఫిలిప్స్ జ్యూసర్లో అయితే జ్యూస్ అయితే తీస్తున్నాను అనమాట. ఇదైతే ప్యూర్గా జ్యూస్ ఇస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. నాకు దీంట్లో దానిమ్మ జ్యూస్ చేసిన, క్యారెట్ జ్యూస్ చేసిన, బీట్రూట్ జ్యూస్ చేసిన చాలా నచ్చుతుంది అసలుకి. ఇంకా యాపిల్ జ్యూస్ కూడా అండి. నేనైతే యాపిల్ జ్యూస్ అంతగా ఇష్టపడను, కాకపోతే నా జ్యూసర్లో చేసినప్పుడు అయితే చాలా నచ్చుతుంది నాకు. చూడండి అసలు దానిమ్మ జ్యూస్ ఎంత ప్యూర్గా వచ్చిందో. నాకు ఇది ఒక అన్నయ్య సజెస్ట్ చేశారనమాట. అతను చెప్తే నేను అప్పుడు కొనుక్కున్నాను దీన్ని. అంటే దానిమ్మ జ్యూస్ చాలా ప్యూర్గా వస్తుంది అని అంటే ఏమో అనుకున్నాను, కానీ నిజం అండి, చాలా టేస్టీగా ఉంటుంది. రేట్ అయితే ఎక్కువే అండి. నేను ఎవరికైతే అంటే రికమెండ్ చేయట్లేదు, అలాగే ప్రమోట్ కూడా చేయట్లేదు. ఇది నా డబ్బులతో నేను కొనుక్కున్నాను అసలుకి. ఇదిగోండి ఈ గ్లాస్ వచ్చిందనమాట. దీంట్లో కొంచెం పాపకి ఇచ్చేసాను, 1/2 గ్లాస్ దాకా. కొంచెం నేనైతే తాగేసాను. ఫుల్ గ్లాస్ అయితే తీసుకోలేదండి, 1/2 గ్లాస్ తీసుకున్నాను. ఇంకా తాగేసిన తర్వాత లంచ్లోకి ఫస్ట్ పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీంతోపాటు ఇంకొక రెసిపీ కూడా చేస్తున్నాను. పప్పులోకి వచ్చేసి ఈరోజు పెసరపప్పు అలాగే మైసూర్ పప్పు అయితే తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఎసరు పోసేసుకున్నాను. ఈ 2 పప్పులు తొందరగా ఉడుకుతాయి కాబట్టి నేను కుక్కర్లో పెట్టకుండా నార్మల్గా గిన్నెలో పెట్టేసి అయితే ఉడికించుకుంటున్నాను. ఇందులో అయితే కట్ చేసుకున్న టమాటాస్ యాడ్ చేసుకున్నాను, ఒక 2 టమాటాస్, అలాగే 1 ఇంచు దాకా చింతపండు అయితే వేసుకున్నాను. నేను ఉడికేటప్పుడే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా ఈ పప్పు తీసుకోవడం వల్ల అయితే మనకి బాడీకి కావాల్సిన మంచి ప్రోటీన్ అయితే లభిస్తుందండి. అందుకని చెప్పేసి నేను ఇంకో కర్రీతో పాటు పప్పు కూడా చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇక్కడ నేను టేస్ట్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకున్నాను. అందులోనే కరివేపాకులు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా దీని మీద మూత పెట్టేసి ఒక స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను, లో ఫ్లేమ్లో పెట్టి. ఇంక ఇది ఉడికిపోతుంది కదా, పక్కన పెట్టేస్తే. తర్వాత నేను ముందుగానే ఎగ్స్ అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. ఒక ఎగ్ అయితే పగిలిపోయింది కూడా అండి. అయితే మా వారికి B12 తక్కువగా ఉంది కదా, అందుకోసం అని చెప్పేసి నేను పప్పుతో పాటుగా ఒక ఎగ్ కూడా ఇద్దాము అని చెప్పేసి ఎగ్స్ కూడా ఉడకపెట్టాను అన్నమాట. అయితే మనం ఎగ్స్ తెచ్చుకునే అప్పుడు వాళ్ళని అడిగి తెచ్చుకోవాలండి. అంటే ఒక 2 డేస్ పాతవి మాకు ఇవ్వండి అని చెప్తే పాత ఎగ్స్ ఇస్తారనమాట. అవి తీసుకుంటే ఏంటి అని అంటే ఎగ్స్ పగలకుండా మంచిగా వస్తాయి.
ఇదిగోండి ఇక్కడైతే నేను ఈ ఎగ్స్ ఫ్రై కోసం అని చెప్పేసి ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. 3 కాదండి 4, అంటే ఒకటి చిన్నది తీసుకున్నాననమాట. నేనైతే ఇలా పొడుగు పొడుగు ముక్కలు కట్ చేసుకుంటాను ఆనియన్ ఫ్రైలోకి. కొంతమంది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటారు. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మొత్తం అన్నీ కట్ చేసుకున్నాను. ఒక హాఫ్ ఆనియన్ వచ్చేసి చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఫస్ట్ ఎగ్ కర్రీ అయితే చేసుకుంటున్నాను అనమాట. అంటే ఎగ్స్ రెడీగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా ఎగ్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో ఒక ఎండుమిర్చి వేసుకొని అలాగే కొంచెం ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత అందులోనే కొంచెం జీలకర్ర వేసుకున్నాను. అలాగే కొంచెం మినపప్పు అలాగే కొంచెం పచ్చిశనగపప్పు అయితే వేసుకున్నాను. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను అయితే దంచి వేసుకుంటున్నానండి. వెల్లుల్లి అయితే మన హెల్త్కి చాలా మంచిది, అందుకని చెప్పేసి నేనైతే వెల్లుల్లి అయితే వాడుతూ ఉంటాను ఫ్రై కర్రీస్లోకి. ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసి దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ ఆనియన్స్ అన్నీ వేసేసి కలుపుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సో దట్ మన ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. అందుకని చెప్పి వేసుకొని ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం మంచిగా ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడైతే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఎక్కువ కాదండి, కొద్దిగా వేసుకున్నాను. ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్స్ని అయితే యాడ్ చేసేసుకొని అందులో టేస్ట్కి తగ్గట్టు కారం వేసేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఫస్ట్ ఎగ్ ఎలాగో పగిలి ఉంది కదా అని చెప్పేసి దానికైతే ఏం ఘాటు పెట్టలేదు. మిగిలిన ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికైతే ఘాటు పెడుతున్నానండి. అంటే మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది కదా అని చెప్పేసి. నార్మల్గా అయితే నేను ఆయిల్, పసుపు, కొంచెం కారం, కొద్దిగా ఉప్పు వేసి ఫస్ట్ ఎగ్స్ని ఫ్రై చేసి తర్వాత వేస్తాను. కాకపోతే ఈరోజు ఇలా చేస్తున్నాను అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తాను. ఇదిగోండి ఎగ్స్ కూడా కొంచెం కలుపుకున్నాను. తర్వాత ఇందులోనే కారపొడి అయితే వేసుకుంటున్నాను. కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాం కదా, అందుకని చెప్పేసి కారం అయితే లాస్ట్లో అయితే వేసుకుంటున్నాను అనమాట. ఫైనల్గా మన ఇంట్లో చేసుకున్న కొంచెం గరం మసాలా అయితే వేసేసుకొని మొత్తం ఇలా కలిపేసుకుంటున్నాను. కలిపేసుకున్న తర్వాత ఈ కర్రీని అయితే పక్కకి ఒక గిన్నెలోకి అయితే తీసి మూత పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు గుడ్డు ఫ్రై రెడీ అయిపోయింది. పక్కన పప్పు కూడా మంచిగా ఉడికిపోయిందండి. అయితే ఈ గిన్నె ఏదైతే ఉందో ఇదైతే నాకు స్టార్ మహిళలో గిఫ్ట్ వచ్చిందనమాట. అంటే 3 పీస్ సెట్ ఇది. నాకు 3 గిన్నెలు వచ్చినాయి ఇవి. అయితే మొన్న మీకు ఆల్రెడీ చెప్పాను, నేను నాకు వచ్చినాయి ఆల్మోస్ట్ స్టార్ మహిళ గిఫ్ట్లే అని చెప్పాను కదా. చెప్పిన తర్వాత రోజు ఏమైంది అని అంటే ఒక మిడిల్, అంటే ఇది పెద్ద సైజు, దీని తర్వాత సైజు మీద ఉన్న మూత ఏదైతే ఉందో అది కింద పడి మొత్తం పగిలిపోయిందనమాట. అసలుకి భలే బాధేసిందండి. ఎందుకంటే చాలా డేస్ నుంచి వాడుతున్నాను కదా. నాకు అది వచ్చేసి 2015లో వచ్చినట్టుంది గిఫ్ట్. తర్వాత నేను 2017లో మ్యారేజ్ అయిన తర్వాత తెచ్చుకున్నాను. అప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను. సడన్గా చేతిలో నుంచి జారిపోయి అసలు పడుతుందని కూడా అనుకోలేదు. చాలా సున్నితంగా పడిపోయింది, కానీ ముక్కలుగా అయిపోయింది అనమాట. ఇంక ఇక్కడైతే పోపు పెట్టుకుంటున్నాను. ఇదిగోండి ఇది 3rd సైజ్ అనమాట. మధ్యలో దాన్ని పగిలిపోయింది, ఇది చిన్నది. ఇక్కడైతే కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, అలాగే ఒక ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసి ఫ్రై చేసుకున్నాను. తర్వాత కొంచెం ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది వేసుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసి వేసుకున్నాను. అంటే నాకు కొత్తిమీర పైనుంచి వేస్తే నచ్చదండి. ఇలా కొంచెం పోపులో వేసేసేస్తే అది ఫ్రై అయిపోతుంది కాబట్టి తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది నాకు. అందుకని చెప్పేసి నేను పోపులోనే వేసేసుకుంటాను. ఏదైనా కర్రీస్ వేసినప్పుడు కూడా ఉడికేటప్పుడే కొత్తిమీరని వేసేస్తానమాట. ఇదిగోండి ఇంకా పోపు పెట్టేసుకొని మూత అయితే వేసేసుకున్నాను. అయితే ఇంకా పప్పు గిన్నెలో కొంచెం వాటర్ వేసి కలిపేసుకొని అది కూడా వేసి ఇదైతే ఒక 5 మినిట్స్ నేను మరగనిచ్చాను అనమాట. ఎందుకంటే వాటర్ కలిపాను కదా, అందుకని చెప్పేసి. ఇదండి 3rd సైజ్ చూసారు కదా, మూత దీనికి ఉంది, రెండో దానికి లేదు. నేను బయట ట్రై చేస్తాను, నాకు తెలియదు అనమాట. బయట లిడ్ దొరుకుతుందా లేదా కూడా నాకు తెలియదు. నేను ఎప్పుడు సామాన్లు అయితే ఎక్కువ కొన్నది లేదనమాట. ఈరోజైతే కొర్ర అన్నం వండుకున్నానండి. ఇదిగోండి కొర్ర అన్నం వండుకున్నాను కదా, ఇది కూడా మెజర్ చేశాను. ఇది వచ్చేసి నేను 100 గ్రామ్స్ మీద ఒక 6 ఎక్కువ ఉందన్నమాట. అయితే ఏం కాదులే అని చెప్పేసి తీసేసుకున్నాను. 106 గ్రామ్స్ అయితే ఉంది. ఇంకా ప్లేట్ అయితే రెడీ చేసేసుకున్నాను. ప్లేట్లోకి వచ్చేసి కీరా అలాగే క్యారెట్ సలాడ్ అయితే తీసుకున్నాను. కీరా తీసుకోవడం వల్ల అయితే మనకి మంచిగా ఫైబర్ లభిస్తుంది, హైడ్రేటెడ్గా ఉంటాము, ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది, అలాగే మంచి ఫైబర్ అయితే లభిస్తుంది అనమాట. క్యారెట్ తీసుకోవడం వల్ల మన కళ్ళకి మంచిది, అలాగే విటమిన్ ఏ లభిస్తుంది, అలాగే మన బ్లడ్ ఇంప్రూవ్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత అయితే ఇదిగోండి 1 కప్పు దాకా పప్పు తీసుకున్నాను, ఒక ఎగ్ కూడా తీసుకున్నాను.
తర్వాత ఇందులో నేను కొంచెం బీట్రూట్ కలిపిన పెరుగు అయితే తీసుకున్నాను అనమాట. పెరుగు వచ్చేసి ఒక పెద్ద టేబుల్ స్పూన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బీట్రూట్ కలుపుకున్నానండి. ఇలా బీట్రూట్, సలాడ్, క్యారెట్ ఇవి తీసుకోవడం వల్ల ఏంటి అని అంటే మన బాడీకి కావాల్సిన B12 బాగా లభిస్తుంది. అయితే నాకు డాక్టర్ చెప్పారనమాట, బీట్రూట్, క్యారెట్స్ కూడా మంచిగా తీసుకోండి, సో దట్ B12 ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా నాన్ వెజ్లో వచ్చేసి ఫిష్, ఎగ్స్ అయితే బాగా తీసుకోమని చెప్పారు. ఇంకా ఈరోజు అయితే నేను పక్కన ఎగ్ అయితే చేశాను అనమాట. ఇంకా మా వారికి కూడా సేమ్ ఇలాగే పెట్టించాను, ఎందుకంటే తనకి B12 చాలా తక్కువ ఉంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా తనకు తక్కువ ఉందని చెప్పేసి. డాక్టర్ నాకు ఏం చెప్పారంటే 25% రైస్ ఉండాలి ప్లేట్లో, మిగిలిందంతా సాలాడ్ అలాగే కర్రీ ఉండాలన్నమాట అని చెప్పారు. అందుకని చెప్పేసి ఇంకా ఈ ప్రొసీజర్ అయితే ఫాలో అవుతున్నాను. తర్వాత డైట్ మానేసిన తర్వాత అయితే ఇలాగే హెల్దీ లైఫ్ స్టైల్ అయితే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే నేను క్వాంటిటీస్ అనేవి కొంచెం పెంచుకుంటాను. ఇంకా అది వచ్చేసి నా లంచ్ అనమాట. తర్వాత ఇక్కడైతే నేను ఈరోజు సూప్ చేసుకుందాం అనుకుంటున్నాను. స్ప్రౌట్స్ ఇవన్నీ ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి, అందుకోసం అని చెప్పేసి ఇక్కడైతే నేను ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులో కొన్ని ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఫస్ట్. ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇందులోకి కొన్ని ముక్కలు అయితే ముందే ఉడికించి పెట్టుకున్నానండి. అంటే ఇక్కడ వెజిటేబుల్స్ అనేవి మీ ఇష్టం అండి, ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు, ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి. నేనైతే ఇక్కడ స్ప్రౌట్స్ ఉడికించుకున్నాను, అలాగే క్యారెట్ కూడా ఉడికిపించుకున్నాను. మీరు డైరెక్ట్గా వేసుకుంటాము అంటే అలా కూడా వేసుకోవచ్చు, కాకపోతే నాకు కొంచెం స్టీమ్ చేసుకోవాలి అనిపించింది, అందుకని చెప్పేసి ఫస్ట్ నేను వీటిని అయితే స్టీమ్ చేసేసుకున్నాను. తర్వాత నేను స్వీట్ కార్న్ కూడా ముందే ఉడికించి పెట్టుకున్నానండి, అవి కూడా కొన్ని గింజలు అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర అయితే ఇవే అవైలబుల్గా ఉన్నాయి, అందుకని నేను ఇవే వేసుకున్నాను. యాక్చువల్గా ఇందులో క్యాప్సికమ్ వేయాలండి, క్యాప్సికమ్ వేస్తేనే మన సూప్కి యాక్చువల్ టేస్ట్ అయితే వస్తుంది అనమాట. క్యాప్సికమ్ అయితే మిస్ అయిపోయింది ఇంట్లో అసలు లేదు, అవైలబుల్గా లేదు. నేను వానలు పడడం వల్ల బయటకు వెళ్ళట్లేదు, అందుకని చెప్పేసి ఉన్న వాటితోనే చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ స్ప్రౌట్స్, క్యారెట్ అలాగే స్వీట్ కార్న్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనమైతే వాటర్ అయితే వేసుకోవాలండి, అంటే సూప్ కన్సిస్టెన్సీ మనకు కావాలి కాబట్టి ఇక్కడైతే నేను వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకొని, సాల్ట్ సరిపోతే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత అయితే పెట్టుకున్నాను. ఇలా మరుగుతున్నప్పుడు అయితే నేను ఇందులోకి రాగి పిండి అయితే కలుపుకొని యాడ్ చేసుకుంటున్నానండి, అంటే సూప్ కన్సిస్టెన్సీ రావాలి కదా, అందుకని చెప్పేసి. ఒకవేళ మీరు కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ కూడా యూజ్ చేయొచ్చు, నేనైతే ఇంకా హెల్తీగా చేసుకుందామని చెప్పేసి ఇందులో రాగి పిండి అయితే యాడ్ చేసుకున్నాను. రాగి పిండి యాడ్ చేసుకున్నాం కదా, దీన్ని కాసేపు అయితే మరగనివ్వాలండి, అంటే కొంచెం థిక్గా అయ్యేదాకా అయితే చేసుకోవాలి. బాగా థిక్గా కాదు, కొంచెం థిక్గా అయితే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు అయితే ఇందులోకి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి అయితే వేసుకున్నానండి. ఇందులో మనం ఎలాంటి కారం అయితే వేయం కదా, అందుకని చెప్పేసి నేను మిరియాల పొడి అయితే వేసుకున్నాను. మిరియాలు కూడా మనకి చాలా హెల్త్కి మేలు చేస్తాయండి. అయితే ఈ మిరియాల పొడి నేనైతే ఇప్పుడే ఫ్రెష్గా చేసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో మనం కొత్తిమీర అలాగే కొంచెం గరం మసాలా వేసుకుంటే మనకి సూప్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకున్నాను ఇందులో. తర్వాత కొంచెం సేపు మరిగిన తర్వాత మూత తీసేసి అయితే ఇందులో నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ అయితే చేసుకున్నాను. ఒకవేళ మీకు ఇంకా థిక్ కన్సిస్టెన్సీ కావాలి అని అంటే ఇంకొంచెం రాగి పిండి కలిపి వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇదిగోండి ఫైనల్గా నా సూప్ అయితే రెడీ అయిపోయింది. ఈరోజైతే మంచి ప్రోటీన్ రిచ్ డిన్నర్ అయితే చేసేసాను అనమాట. ఇలా మనం ఈ సూప్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి టమ్మీ ఫుల్గా అనిపిస్తుంది, కాకపోతే లైట్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇదిగోండి ఇంకా ఫైనల్గా డిన్నర్ అయితే చేసేసి ఇంట్లో చాలా మీగడ ఉందన్నమాట, నెయ్యి చేద్దాము అని చెప్పేసి నేను పని చేసుకుంటుంటే మా పాప వచ్చేసి నన్ను కూర్చోబెట్టు అని గోల్ చేస్తుంటే తను అయితే అక్కడ కూర్చోబెట్టాను. స్టవ్ వేడిగా ఉందనుకుంటారు, స్టవ్ అయితే వేడిగా లేదండి, స్టవ్ కట్టేసి ఉంది. నేను మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను, తర్వాత నెయ్యి చేస్తున్నాను అనమాట. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో మీగడ తినడం అనేది స్టాప్ చేశాం కదా, అందుకని చెప్పేసి మీగడ అయితే చాలా వచ్చింది. ఇంకా నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా పాప అయితే అక్కడ కొత్తగా ఉంది కాబట్టి అంతసేపు అయితే కూర్చుందండి. నార్మల్గా అయితే నో అనేదనమాట. ఇదిగోండి వెన్నపూస అంతా తీసేసిన తర్వాత అయితే ఇలా పొయ్యి మీద పెట్టేసి మంచిగా కలుపుతూ ఉంటే మనకి నెయ్యి అయితే రెడీ అయిపోతుంది అనమాట. నేనైతే చల్లకవం యూజ్ చేసేదాన్ని ఇదివరకు, ఇప్పుడైతే అది లేదండి, మిక్సీ జార్లో వేసేసి తిప్పేస్తున్నాను. ఇదిగోండి తిప్పుతూ ఉంటే ఇలా అయితే నెయ్యి అయితే రెడీ అయిపోయింది
అయిపోయిందనమాట. ఇంకా కొంచెం రెడ్ కలర్లో రావాలి, అప్పుడు మనకి ఫైనల్గా నెయ్యి రెడీ అయినట్టు. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా తిప్పుకోవాలన్నమాట. ఇంకా నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కరివేపాకు అయితే వేసుకున్నానండి. కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హోప్ నా వ్లాగ్స్ అయితే మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్ని మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.